నందిగామ నియోజకవర్గంలో వైసీపీ ఓటమికి కారణం ఇదే అవుతుందా? అయితే ప్రముఖుల వాదన, ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? కులాంతర రాజకీయాలు ప్రోత్సహించకపోవటం వలన నందిగామ టీడీపీ కంచుకోటగా మారిందా? మొన్నటిదాకా వైసీపీ జెండాలు పట్టుకొని జైజేలు కొట్టిన కొంతమంది నాయకులు ఈరోజు ఎందుకు వారి గొంతులు మోగబోయాయి? 4 సంవత్సరాలుగా టీడీపీపై పోరాటం చేసిన కొంతమంది అగ్రకుల నాయకులు ఎందుకు ప్రచార కార్యక్రమంలో మందపొడిగా సాగుతున్నారు? మొండితోక అరుణ్ కుమార్ చేస్తున్న పనితీరు నచ్చక, పార్టీలో క్రియాశీలక పాత్ర ఇవ్వలేదనా, లేక ప్రతి మండలంలో వాటికి కేటాయించిన పదవులు నచ్చక? మరి నిన్నటి వరకు ఆయా పార్టీలో కార్యకర్తలుగా పనిచేసిన వ్యక్తులు ఈరోజు వైసీపీ తీర్థం పుచ్చుకోగానే ఎప్పటి నుంచో ఉన్న ప్రముఖులను పక్కన పెట్టి తీర్థం పుచ్చుకున్న ఇతర పార్టీ వ్యక్తులకు క్రియాశీలక పాత్ర ఇచ్చారనా? అసలు గ్రామాల్లో వైసీపీలోనే ఈ గ్రూపు రాజకీయాలు ఎందుకు పెరుగుతున్నాయి? పార్టీ క్రియాశీలక చేస్తున్న వ్యక్తులు నచ్చక, అసలు ఎమ్మెల్యే బరిలో ఉన్న వ్యక్తి సామాజిక వర్గం నచ్చక, అసలు నందిగామ నియోజకవర్గానికి సంబంధించిన చురుగ్గా ఉన్న కార్యకర్తలు ఇక్కడ వైసీపీ ప్రచారాల్లో మందపొడిగా ఉండటం, అదే వ్యక్తులు మైలవరం వైసీపీ ప్రచారంలో ఎందుకు ఆసక్తిగా పాల్గొంటున్నారు? అయితే ప్రముఖుల వాదన ప్రకారం కులాంతర రాజకీయం నచ్చకే నందిగామ నియోజకవర్గంలో వారి పాత్ర సూత్ర లేదంటూ ప్రముఖుల నోట వినిపిస్తుంది. ఉదాహరణకు ఎన్నో ఏళ్లుగా టీడీపీగా పేరు ప్రఖ్యాతులు పొందిన కంచికచర్ల మాజీ సర్పంచి ఒక్కసారిగా సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తీర్థం పుచ్చుకున్న వ్యక్తి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ విజయం వెనుక పూర్తి స్థాయిలో వారి వర్గం ఉందంటూ ఆయనే అప్పట్లో ప్రగాఢాలు పలికిన దాఖలాలు ఉన్నాయి. దీన్ని బట్టి పార్టీ అన్నది ముఖ్యం కాదు, కానీ అభ్యర్థి మా వర్గానికి అనుకూలంగా ఉంటాడా లేదా అన్నది ముఖ్యం అంటున్న ప్రముఖులు. 25 ఏళ్లుగా టీడీపీని సమర్థవంతంగా ఢీకొన్న దళిత నాయకుడు కానీ సరైన పార్టీ ఈ ప్రాంతంలో లేకపోవటం, ఒకవేళ ఉన్నా ఎక్కడికక్కడ ప్రతిపక్షాన్ని గ్రూపులుగా విభజించి డబ్బులు మద్యం ఏరులే పారించి వారి వైపుకు తిప్పుకున్న దాఖలు ఉన్నాయంటున్న పరిస్థితి. కానీ రోజులు మారాయి, ప్రజలు చైతన్యవంతులుగా మారారు. ఈ క్రమంలోనే వైసీపీకి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు, టీడీపీ కంచుకోట అనుకుంటున్న వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతిపక్ష నేత. దీనిని గమనించిన అధికార పార్టీ నేతలు ప్రజాదరణ ఎలాగూ తగ్గించలేమని అగ్ర కులాలకు సంబంధించిన నాయకులతో మంతనాలు జరిపి చివరికి వైసీపీని చావు దెబ్బ తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్న ప్రముఖులు. అయితే చూడాలి మరి 2019లో కులాంతర రాజకీయాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టి ప్రతిపక్షానికి ఘన విజయం ఇచ్చి పట్టం కడతారా, లేకపోతే వారి వైసీపీ నాయకులే అమ్ముడు పోయి టీడీపీని గెలిపించుకొని అధికారం చేజిక్కించుకుంటారా? ఇది ప్రముఖుల ప్రస్తుత నందిగామ నియోజకవర్గం రాజకీయ విశ్లేషణ. సత్యసేవ కట్టిన కులవేంగులకు నేను ఇచ్చిన రాయలసీమకు నేను ఇచ్చిన ఉత్తరాంధ్రకు నేను ఇచ్చిన ఆ ప్రజలు నందిగామ మైలవరం ప్రజలని చెప్పిన మీరు పెంచిన ప్రజలతో అందరూ స్థానాల్లోకి వచ్చాం.